సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు విచారణ 7వ రోజుకు చేరుకుంది. నేటితో కస్టడీ ముగియనుండగా సిఐ నాగరాజును సిట్ అనంతరం రాజమహేంద్రవరం కారాగారానికి తరలించనున్నారు. కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను నేటి నుంచి సిట్ కస్టడీకి తీసుకోనుంది. నేటి నుంచి 5 రోజుల పాటు నలుగురిని విచారించనుంది. 5 రోజుల పాటు విచారణకు విజయవాడ కోర్టు అనుమతి ఇవ్వనుంది. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు విచారణ 7వ రోజుకు చేరుకుంది. నేటితో కస్టడీ ముగియనుండగా సిఐ నాగరాజును సిట్ అనంతరం రాజమహేంద్రవరం కారాగారానికి తరలించనున్నారు. కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను నేటి నుంచి సిట్ కస్టడీకి తీసుకోనుంది. నేటి నుంచి 5 రోజుల పాటు నలుగురిని విచారించనుంది. 5 రోజుల పాటు విచారణకు విజయవాడ కోర్టు అనుమతి ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ సిట్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నేడు కీలకంగా మారనుంది. అయితే ప్రధాన నిందితుడైనటువంటి సిఐ నాగరాజును విజయవాడ కోర్టు విధించిన వారం రోజుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. నేడు 7వ రోజు కావడంతో కూడా సిట్టు అధికారులు చివరి నిమిషం వరకు విచారణ జరుపుతున్నారనేది తెలుస్తుంది. అయితే నేటి మధ్యాహ్నం విచారణ ముగిసిన వెంటనే సిఐ నాగరాజును విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుచున్నారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే గత 6 రోజులుగా సిట్ అధికారులు అత్యంత రహస్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విజయవాడ ఇంట్రాగేషన్ సెంటర్ లో నాగరాజును విచారించినప్పటికీ ఆయన తన పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి ఇప్పటి వరకు కేసు సమాచారానికి సంబంధించిన ఎలాంటి కీలక సమాధానం ఇవ్వలేదని, నోరు విప్పలేదని సిట్ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి చూస్తే కనుక ఈ కేసులో మరో కీలక మలుపు అంశాన్ని కనుక చూస్తే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తో పాటు కానిస్టేబుల్ నాని, బాబురావు, సాంబయ్యను నేటి నుంచే సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. అయితే వీరిని 5 రోజుల పాటు కస్టడీ విచారించేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఆల్రెడీ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. సాయికృష్ణ మృతదేహం మాయం చేయడం, సాక్ష్యాధారాల ధ్వంసం, సీసీటీవీ హార్డ్ డిస్క్ ల మాయం వంటి అంశాలపై సిఐ నాగరాజు నోరు విప్పుకోవడంతో కూడా కనీసం ఆ నలుగురు కానిస్టేబుల్ విచారించడం ద్వారా 5 రోజుల్లో అసలు నిజాలు బయటపడతాయని సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నేటి మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచడం, అలాగే మిగిలిన నలుగురు సిబ్బందిని కస్టడీ ప్రారంభం కావడంతో కూడా విజయవాడ కోర్టు ప్రాంగణంలో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. అయితే సిఐ నాగరాజు నోరు అంటే గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఫైనల్ అంశం కూడా ఇదే కోర్టుకి ఇచ్చిన నివేదికలో సిట్ నాగరాజు సహకరించట్లేదని, ఇప్పుడు కూడా గత 6 రోజులు కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత కూడా ఇప్పటివరకు సిఐ నాగరాజు దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు సహకరించలేకపోయాము, ఆయన నోరు విప్పట్లేదనే అంశాన్ని చెప్తున్నారు. అయితే సిఐ నాగరాజు తన వైరస్ బ్రెయిన్ ఉపయోగించి కేసును తప్పించుకునే ప్రయత్నం జరుగుతుందని కూడా సిట్ అధికారులను చూస్తున్నటువంటి సమాచారం. ఏదైనప్పుడు కూడా సిఐ నాగరాజుతో పాటు ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు, సిఐ నాగరాజు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఇప్పుడు ఆ ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళైనా నోరు ఇస్తారా, ఈ కేసు పురోగతి వైపు వెళుతుందా అనేది వేసి చూడాల్సిన నేపథ్యం కూడా చెప్పొచ్చు లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.